కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బావిపల్లి గ్రామం. ఈ గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు మిరప, టమాటో, వంగ, పలు రకాల కూరగాయ పంటలను పండిస్తున్నాడు. టమాటో, వంగ పంటలకు కాయ తొలుచు, కాండం తొలుచు పురుగు సోకి ఈ పంటలకు విపరీతమైన నష్టం కలుగజేస్తుంది. మిరపకు ఆకుముడత వల్ల రైతులకు దిగుబడి తక్కువై చాలా నష్టం వాటిల్లుతోంది. మా పొలంలో పచ్చిమిరప, వంకాయ, టమోటా వేసాము. వాటికి కాయ తొలుచు, కాండం తొలుచు పురుగులు ఆశించాయి. వాటి నివారణ కొరకు అగ్నాస్త్రం కషాయం తయారు చేస్తున్నాము. వేపాకు 5 కేజీలు, పచ్చిమిరప అర్ధ కేజీ, వెల్లుల్లి అర్ధ కేజీ, పొగాకు 1 కేజీ, ఆవుమూత్రం 10 లేక 15 లీటర్లు. ఇవన్నీ అగ్నిఅస్త్రంకి కావలసిన వస్తువులు. వేపాకును ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పచ్చిమిర్చిని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. వెల్లుల్లిని మెత్తగా రుబ్బుకోవాలి. పొగాకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా వీటన్నింటినీ విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యి మీద ఒక కుండ పెట్టుకోవాలి. తరువాత 10 లేక 15 లీటర్లు ఆవు మూత్రం పోయాలి. ముందుగా వేపాకు ముద్దను వేయాలి. పచ్చిమిర్చి ముద్దను వేయాలి. వెల్లుల్లి ముద్దను వేయాలి. పొగాకు ముద్దను వేసుకోవాలి. తరువాత ఒక కర్ర తీసుకొని వీటిని బాగా కలియబెట్టాలి. తరువాత కుండపై మూత పెట్టాలి. ఈ విధంగా అగ్ని అస్త్ర కషాయము 4 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఈ విధంగా 4 పొంగులు వచ్చిన తర్వాత కుండని ఒక బట్ట తీసుకొని కిందికి దించుకోవాలి. కుండ కిందికి దించిన తర్వాత ఈ కషాయం 48 గంటలు చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కషాయం 48 గంటలు చల్లారింది. తర్వాత ఓ పలచడి గుడ్డ తీసుకొని వడపోసుకోవాలి. నలభై 45 గంటలు చల్లారిన తర్వాత పలచడి గుడ్డతో వడపోసుకునే కషాయం స్ప్రే చేసుకోవడానికి రెడీగా తయారైంది. వడపోసిన కషాయంలో 100 గ్రాముల సర్ప్ పొడిని కలుపుకోవాలి. సర్పు కలుపుకోవడం వల్ల చెట్లకు బాగా అతుక్కొని కషాయం బాగా పనిచేస్తుంది. 1 ఎకరా పొలానికి 3 లీటర్ల అగ్నిఅస్త్ర కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. తయారైన కషాయాన్ని స్పేర్లోకి పోసుకోవాలి.
కాయ తులుసు కాండం తులుసు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం కషాయం పిచికారీ చేయాలి. టమోటా, వంగ, మిరప పంటలకు అగ్ని అస్త్రం కషాయం పిచికారీ చేసిన తరువాత కాండం తులుసు కాయ తులుసు పురుగు పోయి పంటలు బాగా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కషాయాలు వాడి ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడి పొందాలని రైతులందరికీ తెలియపరచాలి. ధన్యవాదాలు.